హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మ్మ్, ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఎప్పటిలాగే ఈ నెల కూడా నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయి. ఇది ఫోర్తా ఫిఫ్తా అన్నది నాకు గుర్తులేదు. సో మీరు చెప్పండి ఇది ఎన్నోదో అని చెప్పేసి. సో ఈ నెల నేను నలుగురికి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, శారీస్. ఆ శారీస్ నేను తీసేసుకున్నాను. పెద్దగా చెప్పేదైతే ఏం లేదు. మీకు నేను ఎప్పుడు ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను. చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు నాకు. వాటికి నేను ఆన్సర్లు ఇస్తూ ఉంటాను. ఎలా స్టార్ట్ చేయాలన్నది, అంటే ఎలా చెప్పాలన్నది నాకు తెలియటం లేదు. కిందటి సంక్రాంతి టైం, అంటే ఈ మనీ ఎప్పుడుదంటే లాస్ట్ మంత్ది మనకి ఈ నెల పడుతుందన్నమాట. లాస్ట్ మంత్ నాకు ఊర్లో వీడియోస్, అంటే మా ఊరు వెళ్ళాను. తోసియండే, నేను లేక లేక కూర్చుంటాను వీడియో దగ్గర. మీకు ఆ చీరలతో ఏం పని? మీకు కొనాలా? లాస్ట్ మంత్ బాగా వీడియోకి బాగా సపోర్ట్ చేశారు అందరూ. నెక్స్ట్ అన్ని మిలియన్స్లో వెళ్ళాయి కాబట్టి మంచి పేమెంట్ వచ్చింది. కానీ ఈ నెల అయితే అంతగా నాకు సపోర్ట్ లేదు. సో ఈ నెలది వచ్చే నెల వస్తుంది. వచ్చే నెల అయితే పెద్దగా పేమెంట్, నిజంగా చెప్పాలంటే చాలా చెత్త పేమెంట్ అనమాట. సపోర్టింగ్ అయితే అసలు ఏం లేదు. నేను ఇక్కడ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఒకటే చెప్తాను. నేను వివరంగా చెప్పేది, మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఫాలోవర్స్ 100K 200K అయిపోయినంత మాత్రానక మనకి మనీ ఎక్కువ వచ్చేస్తుంది, ప్రతి నెలలాగే ఈ నెల ఉంటుందని మాత్రం అనుకోవద్దు. మనం పోస్ట్ చేసే వీడియోస్ బట్టి, మనకి రీచ్ వెళ్ళే వీడియోస్ బట్టి, లైక్స్ బట్టి, కామెంట్స్ బట్టి, వీటి బట్టే మనకి మనీ వస్తుందన్నమాట. ప్రతి నెల వచ్చినట్టు ఆ నెల రాదు. అంటే ఒక నెల బాగా వస్తుంది, ఒక నెల అస్సలు రాదు, అట్లా ఉంటుంది. మీరు ఒక నెల బాగా తెచ్చుకున్నారంటే ఇంకా వచ్చే నెల కూడా ఎంత డబ్బులు వచ్చేస్తాయని మాత్రంకి ఊహించుకోవద్దు. ఊహించుకున్నా వేస్ట్ అనమాట. మనం యూట్యూబ్లో కష్టపడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి, షార్ట్ వీడియోస్ కూడా ఒక 500K దాటి వెళ్తేనే మనకి మంచి మనీ వస్తుందన్నమాట. అంటే చెప్పాలి అంటే మంచి మనీ అన్నా కూడా మహా అయితే 20,000 అంతేనే, అంతకు మించి ఏమి పెద్దగా వచ్చేది యూట్యూబ్ నుంచి. లేదు బాగా చాలా బాగా చేసేస్తున్నారు అంటే కనుక ఒక 50K అనుకుంటున్నాను నేను. అంతకు మించి అయితే ఏమీ అంతగా యూట్యూబ్ నుంచి ఏమి వచ్చేది. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని బెస్టీస్ అక్కకి బాగా వచ్చేస్తున్నాయంటే ఏవో ఎంతో వచ్చేస్తున్నాయని మాత్రం అనుకోవద్దు. చాలా అంటే చెప్పుకోవడానికి, అంటే నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను కాబట్టి, ఒక 500 రూపాయల కోసం కూడా ఇబ్బంది పడి వచ్చాను కాబట్టి నాకు ఎంత వచ్చినా, యూట్యూబ్ నుంచి ఎంత వచ్చినా నాకు హ్యాపీనే. కానీ యూట్యూబ్ పెడితే మన కష్టాలన్నీ తీరిపోతాయి, మనకు ఒక రూపాయి మిగిలిపోతుంది, మన రూపాయి ఏదో చేసేసుకుంటాము అని చెప్పి కమిట్మెంట్లు మాత్రం ఇచ్చుకోవద్దు. చాలా కష్టమైపోతారు. చాలా హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ఫస్ట్ మన ఫ్రేమ్ని పెంచుకోవాలి, నెక్స్ట్ మంచి క్లారిటీగా ఉన్న వీడియోస్ తీయాలి, నెక్స్ట్ మంచి సబ్జెక్ట్ ఉండాలంటే ఎంతో ఉండాలన్నమాట. నేను ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచిస్తాను, దీన్ని ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా కూర్చొని యూట్యూబ్ గురించి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ వేశారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. మన లైఫ్ని, మన ఆలోచనలంతా యూట్యూబ్లో మొత్తానికి పెట్టేసేయాలన్నమాట. అప్పుడైతేనే ఒక రూపాయి వస్తుంది మనకి. ప్రతి నెలలాగానే అన్ని నెలలు ఉండవు. నేను ఇంత డల్గా చెప్పటం లేదు, బట్ ఏంటంటే ఈ మధ్యన ఫాలోవర్స్ బాగానే, అసలు ఎవ్వరు పెద్దగా ఫాలోవర్స్ ఏమీ నాకు పెరగటం లేదు, అలాగే ఉంటున్నాయి. నెక్స్ట్ ఫాలోవర్స్ పెరగకపోయినా బాధ లేదు. నా సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా చూడటం లేదు, మేబీ నాలో మిస్టేక్ కావుండొచ్చు. సో నేనైతే కష్టపడతాను, నేను కష్టపడుతూనే ఉంటాను అనమాట. ఓకే, నేను శారీ గురించి చెప్పలేదు కదా. ఈ శారీ రియల్గా అయితే ఒక సిస్టర్ నాకు పంపించింది. నాకు పంపించినప్పుడు, చాలా శారీస్ పంపించినప్పుడు నాకు ఏమీ పెద్దగా నచ్చలేదు. ఇది కూడా నాకు నచ్చక తీసుకున్నాను, కానీ కట్టుకుంటే మాత్రంకి సూపర్గా ఉంది ఈ శారీ. అంటే ఈ శారీ ఈరోజు ఎందుకు కట్టుకొని కూర్చున్నానంటే మీకు చూపించాలని కాదు. ఈ శారీ ఇప్పుడు మా చెల్లి తీసేసుకుంటుంది అనమాట. ఇట్లాగ చీర కట్టుకున్న 10 నిమిషాలకే ఫోన్ చేసింది, ఆ చీర నాకు కావాలి అని చెప్పేసి. సో ఈ చీర రేపు ఎల్లుంట్లో మా చెల్లికి పంపించేస్తాను కాబట్టి చివరిసారిగా ఈ శారీ కట్టేసుకున్నాను. ఈ మెడలో గొలుసు ఉంది కదా, ఇది నాది కాదు, నా ఫ్రెండ్, అదే మా పిల్లల ఫ్రెండ్ లక్కీ ఉన్నాడు కదా, లక్కీ వాళ్ళ మదర్ది. మొన్న షూటింగ్కి వెళ్తున్నానంటే నీకు ఏదైనా అవసరం పడితే వేసుకోనని చెప్పి ఇచ్చింది. సరే అని చెప్పి తనకి ఇంకా ఇవ్వడం మర్చిపోయాను.
నిన్న అనుకోకుండా దీని మీద వేసుకుంటే చాలా బాగుందనమాట. సో నిన్న లక్కీ వస్తే చెప్పాను, లక్కీ నేను రేపు లాంగ్ వీడియో చేసేసి ఇచ్చేస్తానని చెప్పి లక్కీ అని చెప్పాను. సో అదనమాట. ఇదనైతే నాది కాదు, కానీ చాలా బాగుంది. ఎక్కడ తీసుకుందో అడగాలి. నాకైతే భలే సెట్ అయ్యింది ఇది. అది సో ఇది మా చెల్లికి వెళ్ళిపోతుంది అనమాట. మా చెల్లి నేను కట్టడం పాపం ఫస్ట్ అక్క డ్యాన్స్ బాగా చేసేవే, వీడియో బాగా చేసేవా అని పెట్టదు. అక్క నాకు ఆ చీర పంపించి అక్క అంటది. సో ఇది మా చెల్లికి వెళ్ళిపోతుంది ఈసారి. సో అందుకని ఈరోజు కట్టేసుకొని మీ దగ్గరికి వచ్చి ఇలా కూర్చున్నాను. నెక్స్ట్ వచ్చి నిన్న కిందటి నెల చెప్పాను కదా, నలుగురికి నేను ఈ శారీ ఇస్తానని చెప్పేసి. ఇద్దరైతే ఫిక్స్ అయ్యి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మంత్ వాళ్ళకి నేను ఇస్తానని చెప్పాను అనమాట. ఇద్దరు ఇంకా ఫిక్స్ కాలేదు నాకు. కాకపోతే ఏంటంటే నేను వస్తున్న మెసేజ్ల్లోన ఎవరిని సెలెక్ట్ చేద్దామా అన్నది నాకు ఇప్పటికి తెలియట్లేదు. సో నేను ఈ రేపులో ఎల్లుండిలోన నేను వాళ్ళ పేర్లు చెప్తాను. సో వెంటనే అందరూ ఒకేసారి నాకు అడ్రస్లు పెడితే ఒకటే రోజున వెళ్ళేసి నేను పోస్ట్ చేసేస్తాను. మీరు నాకు కొంచెం సపోర్టింగ్, అంటే లాంగ్ వీడియో పెట్టినప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోస్ కంటే అందరికీ వెళ్తాయి, లాంగ్ వీడియోస్ ఓన్లీ హౌస్ వైఫ్స్ అట్లా ఖాళీగా నాలా ఖాళీగా ఉన్న వాళ్ళు అట్లా చూస్తారు కదా. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి అక్కకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నేను మీకు నాకు ఒక గివ్ అవే లాగా అట్లా. ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఈ 4 శారీస్కి నాకు 5000 రూపీస్ అయ్యాయి. 5000 అంటే ఆ 5000 దాచుకుంటే నాకు ఇదవుతుంది, కానీ నాకు అలా కాదు. నాకు రూపాయి వస్తే ఎంత పెడతానో మీకు తెలుసు. నాకు ఇంకా సపోర్టింగ్ ఇస్తే 10 మంది, అంటే నేను నా చేతులతో 10 మందికి గివేవేగా శారీస్ ఎట్లా ఏం కావాలంటే అవి ఇద్దాము అన్న దీంట్లో ఉంటాను నేను ఎప్పుడు. ఆ డబ్బులు నాకు ఉంటే సరిపోతుంది కదా, సరే ఉంటే బాగుండు కదా అని అనుకునే రకాన్ని కాదు. నేను ఎవరి వల్ల అయితే ఇప్పుడు ఇలా సంపాదిస్తున్నానో వాళ్ళకి కూడా చెందాలి అని అనుకునే రకాన్నే. అవి అన్నింత స్వార్థం లేకుండా ఆలోచిస్తాను, స్వార్థం లేకుండా మాట్లాడతాను. నెక్స్ట్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. నేను గొప్పలకైతే పోను. ఇప్పుడు నేను తంది అని చెప్పడానికి నేను చెప్పకుండా ఉండి ఇది నాదే మొన్న కొనుక్కున్నాను అది చెప్పొచ్చు. బట్ ఈరోజు కాకపోయినా రేపు అన్నది నిజం అన్నది ఎప్పటికైనా బయటకు వస్తుంది. నేను మిమ్మల్ని క్లాస్ తీసుకోవట్లేదు, రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాను. సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఈ నెల అయితే అసలు వచ్చే నెల అయితే ఒకరికే పంపించగలను, అంత తక్కువ వస్తుందన్నమాట. ఇంకెంత 5 days ఆగాము, 5 days ఆగితేనేమో అయిపోతుంది, 1 month అయిపోతుంది. సెకండ్కి అనమాట, అంటే పెద్దగా రానట్టు అనమాట. సో కొంచెం నా మీద అక్క మీద ప్రేమకు చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే అవుతుంది, లేకపోతే కుదరదు. ఓకే, నెక్స్ట్ మొన్న చాలామంది సిస్టర్స్ కామెంట్ పెట్టారు. సిస్టర్ పునర్నవి అని చెప్పి ఒక అమ్మాయి ఉంది కదా, ఆమె గురించి వీడియో చేయండి అని చెప్పన్నారు. యాక్చువల్లీ నాకు అట్లాగా వీడియోస్ చేసుకొని సపోర్ట్ చేయండి అని, అంటే డబ్బుల విషయంలో ఇప్పుడు మామూలుగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీళ్ళని సపోర్ట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తే నేను చెప్తాను. దానివల్ల నేను అలా చెప్పిన తర్వాత అది ఆమెకి వెళ్తుందో వెళ్ళదో, ఆమెకి ఆ స్కానర్ నిజమో కాదో, నా వల్ల ఒకరు మోసపోతారేమోనని భయంతోనే నేను ఇన్ని రోజులు పెట్టలేదు. కాకపోతే ఒక సిస్టర్ అక్క చేయండి అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ ఏమో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పన్నారు. ఎందుకంటే అన్నిట్లోనూ మంచే ఉండదు, కొంచెం చెడ్డ కూడా ఉంటుంది. చాలామంది స్కానర్స్ పెట్టేసేసి ఈమెకే డబ్బులు వెళ్తాయి మీరు ఇవ్వండి అని చెప్పన్నారంట, బట్ వాళ్ళకి వెళ్ళలేదంట. సో నేను అలాంటివి దృష్టిలో పెట్టుకొని నా వల్ల ఒకరికి న్యాయం జరగకపోయినా అన్యాయం జరగకూడదని చెప్పి ఉద్దేశంతో చేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి, నిన్న ఒక వీడియోలో ఈసారి ప్రమోషన్ చేసినప్పుడు అక్క దగ్గర ఉందంటే మీ దగ్గర కూడా ఉండాలి కదా, వెళ్ళి కొనుక్కోండి అంటే అలా అయితే ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని చెప్పి అన్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, అమ్మ నాకు చేతనంత వరకు నేను చేస్తాను. నేను ఒకరితో అసలు అంటే సలహాలు లేకపోతే ఒక ఇది ఇప్పించుకోను అనమాట. నేను ఆచరించిన తర్వాతే వేరే వాళ్ళకి చెప్తాను, లేదంటే ఆ విషయంలో కలగజేసుకోను అనమాట. నెక్స్ట్ వచ్చి షూటింగ్ గురించి మనం ఒక వీడియో చేయాలి. ఆ షూటింగ్ రోజు నేను ఎట్లా ఫీల్ అయ్యాను, ఏం జరిగింది అన్నది నేను వేరే వీడియోలో పెడతాను. ఓకేనా? అయితే చెప్పొచ్చేదంటే ఇప్పుడు నేను శారీస్ చూపిస్తాను. నేను శారీస్ తీసుకున్నది చాలా కరెక్ట్గా తీసుకుంటాను. ఏదో 500, 600, 700 రూపాయలు అట్లా చీరల్లో నేను తీసుకోను. నా నుంచి ఇచ్చే గిఫ్ట్ అవని ఏదవని అది మీ డబ్బులే, నా డబ్బులైతే కాదు. మీరు నాకు ఇచ్చినవే మీకు నేను ఇస్తున్నాను. సో అవి నేను కరెక్ట్గా ఉన్నవే తీసుకుంటాను. యాక్చువల్లీ మొన్న కట్టుకున్న శారీస్ అందరూ నాకు నచ్చాయి. బట్ అవి ఏంటంటారా, ఆ శారీస్ మొన్న లైట్ వెయిట్ శారీస్ కట్టుకున్నాను కదా,
అవి నాకు సూట్ అవుతాయిరా, ఎందుకంటే నేను వీడియోస్ కోసమే ఉపయోగిస్తాను. నెక్స్ట్ ఆ వీడియో అయిపోగానే ఒక 2-3 వీడియోస్ తీసుకో అయిపోవడం వెంటనే మా చెల్లి వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. మా మరదలకో మా చెల్లికో. అంటే ఎక్కడికి ఫంక్షన్స్కి కట్టుకునే విధానంగా లేవు అవి, అందుకే అవి తీసుకోలేదు. యాక్చువల్లీ అవి కాస్ట్ తక్కువ, తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. కానీ ఈ శారీస్ తీసుకున్నాను. ఈసారి దీని పేరు అడగొద్దు, వాళ్ళు చెప్పారు, మరీ అడిగాను అనమాట, ఏంటండి ఈ శారీ పేరు అంటే వాళ్ళు చెప్పారు, బట్ తెలీదు. ఇదనుకో చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా సరే చక్కగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లా వస్తుంది శారీ. ఇట్లా ఇది 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 వచ్చేసి బ్లౌజ్, ఇది బ్లౌజ్ పీస్ అనుకుంటా, ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ ఉందో లేదో ఏమిటో, నేనేమో బ్లౌజ్ పీస్ ఉంది. ఇది పళ్ళు వస్తుంది. చేయరు, చూపించడం రాదు జీవితానికి. ఇది పళ్ళు వచ్చింది ఇక్కడ. ఇది అనమాట, దీన్ని ఏమంటారు కూడా తెలియదు నాకు. ఇది అనమాట, ఇది ఒకసారి ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో మరి ఇంక విప్పను, మళ్ళీ మడత పెట్టుకోవాలి, నాకు బోల్డ్ పళ్ళు ఉన్నాయి. నేను ఐరన్ 3 కట్టలో 4 కట్టలో బట్టలు వచ్చాయి అనమాట, అవి మడత పెట్టలేదు. నెక్స్ట్ ఈ బ్లూ వచ్చేసి అంచు వచ్చి ఇది వస్తుంది అనమాట. ఈ కలర్ గ్రీనా లేత గ్రీను, నాకు ఎరుపు నలుపు తెలుపు తప్ప మిగతా కలర్ అంత ఈజీగా చెప్పను. ఇదొకటి. నెక్స్ట్ ఇది వచ్చి బ్లూ కలరు రాణి పింక్ అనమాట. ఇదైతే బాగుంది. యాక్చువల్లీ ఇవే 4 తీసేసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ ఇది ఒక్కొక్క కలరే కనుముందనమాట. సో ఇదొక కలరు. నెక్స్ట్ ఇదొకటి, ఇదైతే భలే బాగుంది, అసలు నాకు భలే నచ్చింది అనమాట. ఇది మెరూన్, ఇక్కడ మెరూన్ వచ్చింది, మెరూన్ కూడా కాదనుకుంటాను, ఇదేం కలర్, డార్క్ పింక్ ఆరెంజ్ కలర్ పైట ఇట్లా వచ్చింది అనమాట. బాగుంది కదా, నా సెలెక్షన్ బాగానే ఉంటుంది. ఎలాగోలే. ఇది 4 సారీస్ తీసుకున్నాను నేను. ఈ 4 సారీస్లో ఇద్దరైతే రెడీగా ఉన్నారు. లాస్ట్ సునీత అని చెప్పి ఒక ఆమె, సత్య అని చెప్పి ఒక అమ్మాయి, ఇంకా ఇద్దరు లేరు. ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి 2 డేస్లో నేను సెలెక్ట్ చేసి చెప్తాను. సెలెక్ట్ చేసేస్తే నేను కొంచెం చెప్పగానే కొంచెం రెస్పాండ్ అయ్యి నాకు ఇన్స్టాలో అడ్రస్లు పెట్టేశారంటే పంపించేస్తానమ్మా, నాకు ఒక బాధ్యత తీరిపోతుంది. నెక్స్ట్ ఇంకేంటి చెప్పాలి అంటే, మీరు నాకు సపోర్ట్ చేయాలి, ఇదే చెప్పడం. ఇంకా మీరు చూడటమే కాదు, మీ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నాకు 100K మామూలుగానే, నాకు 90K ఎంత స్పీడ్గా అయిపోయిందో 100K అవ్వడానికి ములుక్కుంటూ అవుతుందన్నమాట. దాని గురించి కూడా నేను షార్ట్ వీడియో చేస్తాను, నేను రిక్వెస్ట్ చేస్తే అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు, నాకు ఆ విషయం తెలుసు. భలే ఊపుతున్నానులే, కానీ భలే బాగుంది కదా ఈ సెట్. అదంతా గాజులు, మ్యాచింగ్ గాజులు కూడా వేసుకున్నాను. ఇంకొక సిస్టర్ నాకు ఏమంటారు ప్రమోషన్కి శారీ పంపించారు, బట్ ఆ శారీ మడతపెట్టి లోపల పెట్టేశాను. మార్నింగ్ పోస్ట్ చేశాను కదా, ఆమె ఒక లెటర్ రాశారు అని చెప్పాను కదా, అసలు భలే అనిపించింది ఆ లెటర్, చాలా బాగుంది కూడా లెటరు. అదనమాట. మీరు నాకు సపోర్ట్ చేయాలి బాగా. బడ్జెట్ చెప్పడానికి స్పెషల్గా ఏం లేదు. బడ్జెట్ ఎప్పటిలాగే చిట్టీలు, ఇంట్రెస్ట్లు కొన్ని కట్టుకునే ఉన్నాయి, పరుపు ఈఎంఐ ఉన్నాయి, అవన్నీ పోగా మీకు 4 సారీస్. చెప్పాలి అంటే నిజంగా ఏమీ మిగలలేదు. నెక్స్ట్ మంత్ ఇంకా ఘోరంగా ఉంటుంది, ఇంకో 10,000 అప్పు తెచ్చుకోవాలేమో కట్టుకోవాలంటే. అంటే అప్పు ఏం తెచ్చుకోక్కర్లేదు, బాలు ఈ నెల తక్కువ వచ్చింది బాలు అని చెప్తే మా ఆయన 2 తిట్లు తిడతాడు, ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అని అంటాడు. నా వంతు ప్రయత్నం అయితే నేను వీడియోస్ రూపంలో చేస్తున్నాను. ఒక్కొక్కసారి గాలి అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటుంది, అవేం పట్టించుకోక్కర్లేదు. అంటే గుడ్డు కన్నా మెలనయం కదా, అందుకే అదనమాట. నెక్స్ట్ ఓకేనా, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు 143 బెస్టీస్ వ్లాగ్స్ అండి. మీరు ఎప్పుడు నా వీడియోస్ ఇట్లా చూస్తూ ఉండాలి, ఆదరిస్తూ ఉండాలి. కొంచెం సపోర్టింగ్ ఎక్కువ కావాలి, కొంచెం సపోర్టింగ్ ఎక్కువ కావాలి. ఎక్కువ వస్తేనే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటాను అనమాట. అంటే వచ్చిన దాంట్లో మీకు కొంచెం తీసేసినా నాకు రూపాయి మిగలకపోయినా పర్వాలేదు. నేను ఏదైతే కమిట్మెంట్లో చేశానో అవన్నీ ఒకళ్ళ దగ్గర రూపాయి చాపకుండా, ఈవెన్ మా హస్బెండ్ దగ్గర కూడా రూపాయి చేయి చాపకుండా నాకు నేను కట్టుకునే విధానంగా వస్తే చాలు, అంతకుమించి నాకు ఎక్కువ ఆశ లేదు. అంటే ఒకవేళ ఎక్కువ వచ్చినా ఇంకా ఆశ పెరుగుతూనే ఉంటుంది. కానీ కొత్తగా స్టార్ట్ చేస్తున్న యూట్యూబర్స్ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా యూట్యూబ్ గురించి, మనీ గురించి ఊహల్లోకి తేలిపోయి ఈ నెల బాగా వచ్చింది కదా అని కమిట్మెంట్లు పెట్టేసేసి చిట్టీలు కట్టేస్తామని మాట ఇచ్చేసి నెక్స్ట్ మంత్ కూడా అలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడు ఒకలాగా మాత్రంకి ఉండదు. అంత ఒక నెల చాలా దారుణంగా వస్తుంది, ఒక నెల మంచిగా వస్తుంది. కాబట్టి మీరు మీ వరకు మీ బడ్జెట్ చూసుకొని మీరు కమిట్మెంట్లు ఇవ్వండి, తర్వాత చాలా ఇబ్బంది పడిపోతారు. అది మాత్రం నేను వచ్చే నెల మాత్రం చుక్కలు చూస్తాను, నాకు ఆ విషయం అర్థమైపోయింది.
ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ వీడియోలో నా షూటింగ్ గురించి మాట్లాడతాను. ఎప్పుడు ఇంట్లో పనులు చేసేది మీరు చూస్తూనే ఉంటారు. బట్ ఇట్లాగా మీతో మాట్లాడితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొకటి మోజు గురించి అడిగారు. మోజు గురించి కొన్ని లక్షల సార్లు చెప్పాను. అయినా మోజు గురించే పెడుతున్నారు. ఒక్కసారి నా పాత వీడియోస్లోకి మోజు గురించి చెప్పే వీడియోస్లోకి వెళ్ళండి. ఒకసారి చూడండి. నా వీడియో చూసిన తర్వాత అప్పుడు అర్థం కాకపోతే నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి. మీరు నా పాత వీడియోస్ ఏవి చూడకుండా మీరు ఇక్కడికి వచ్చేసేసి అక్క మోజు గురించి చెప్పంటే ఎన్నిసార్లు చెప్పురా మోజు గురించి. ఇప్పుడు నీకైతే కొత్త, మిగతా వాళ్ళు ఎప్పుడు చూడు దీని గురించే మాట్లాడుతుంది అక్క అని అనుకుంటారు. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మీకు. ఓకే, బాయ్.